Talent is not anybody's property. Ask for reservation for farmers also within the PCs. My petition is for farmers within PCs only. మీరు అది అడుగుతలేరు. అరే ఫార్మర్స్ కూడా బీసీలోనే వస్తారా బాబు? నేనేమంటున్నా, హలో ఫార్మర్స్ కు, హలో లాయర్ గారు, హలో 1 minute, లాయర్ గారు నువ్వు చెప్పింది నేను విన్నా. అరే మున్నూరు కాపులలో ఇక్కడ గ్రౌండ్లలో ఫార్మర్స్ ఉన్నారు, మున్నూరు కాపులా ఉన్నారు, వాళ్ళందరూ అట్లా వస్తారు. నువ్వు కొత్తదే పెట్టినా మున్నూరు కాపులలో ఫార్మర్స్ ఉన్నారు, గ్రౌండ్లలో దాంట్లో ఉన్నారు. ఇదంతా ఇది ఆయన మాట్లాడిన వాడు అదే ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే పని చేస్తారు. రైట్. ప్రస్తుతం హైకోర్టు దగ్గర హనుమంతరావుని అడ్డుకునే ప్రయత్నం ఫార్మర్స్ కి రిజర్వేషన్ 42% మీరు ఫార్మర్స్ కి ఎంత ఇస్తారో చెప్పండి. ఏ క్యాస్ట్ అయినా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏబిసిడి బీసీ 42% మా డిమాండ్ ఎంత ఇస్తారు అంటే, ఇప్పుడు ఫస్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణన దాన్ని బయట పెట్టాలి. రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఫార్మర్స్ బీసీలు కూడా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు. ఫార్మర్స్ సెపరేట్ అరవై ఫార్మర్స్ లోపల మున్నూరు కాపులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాడు మున్నూరు కాపులు ఉన్నారు, గౌండ్లోడు ఉన్నాడు, ముదిరాజు ఉన్నాడు, సాగలోడు ఉన్నాడు, మంగళోడు ఉన్నాడు. ఆయన ఓటింగ్ ఫార్మర్స్ దొక్కుతాడు. ఆయన వాదన నేనేమంటున్నా, నువ్వు అడిగింది గురించి వస్తుంది అంటున్నా. నువ్వు ఫార్మర్స్ అంటున్నావు, బీసీలు ఉన్నారా బాబు, వాళ్ళ గురించి కొట్లాడుతూ. ఫార్మర్స్ అనేది సెపరేట్ సబ్జెక్ట్, అందరూ చేస్తారు ఫార్మింగ్. ఆయన కొత్త నాటకం చేస్తుంటూ దయచేసి ఇదో కొత్త డ్రామా, ఈ డ్రామాను వింటపోతుంది. న్యాయం జరుగుతుంది, న్యాయం 12:30 పిలుస్తున్నాడు, పోతున్నాడు. ఏంటి ఈ హడావిడి ఏంది ఇది? అసలు ఫస్ట్ నుంచి మొదటి నుంచి మీరు కదా ఫైట్ చేసి 23% ఇవాళ ఇక హైకోర్టులో బీసీలపై 42% రిజర్వేషన్లపై విచారణ వాడి వేడిగా కొనసాగుతోంది. దాదాపు అరగంట నుంచి ఇరుపక్షాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయి ఉన్న ఫలంగా